మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తోటపల్లి జలాశయం సమీపంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొని యోగాసనాలు చేశారు. గత ఏడాది విశాఖపట్నంలో 4 లక్షల మందితో నిర్వహించిన యోగా ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించిందని, గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలతో మరో రికార్డు నెలకొల్పారని మంత్రి గుర్తు చేశారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా యోగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 15న సీతంపేట, జూన్ 19న సాలూరు, జూన్ 21న పార్వతీపురంలో ప్రధాన యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంటే ప్రతిరోజు మన దినచర్యలో యోగా ఒక భాగం అయిపోవాలి. అప్పుడే మనందరికీ ఆరోగ్యం చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మనం యోగా మొదలు పెట్టడం. మనం లాస్ట్ ఇయర్ అయితే వైజాగ్ లో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఒకే వైజాగ్ దగ్గర కూర్చొని ఒకే స్థలంలో కూర్చొని చేసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు వెళ్ళింది మీ అందరికి కూడా తెలుసు. అలాగే మన పిల్లలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన విద్యార్థులు 108 యోగాసనాలు 108 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా వెళ్ళారు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చెయ్యగలము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే 15వ తేదీన పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట మండలంలో చేసుకుంటున్నాం. అలాగే 19వ తేదీన సాలూరు నియోజకవర్గంలో చేసుకుంటున్నాం. 21వ తేదీలో ఆ రోజు అదే మెయిన్ డే యోగా డే. ఆ రోజు పార్వతీపురం హెడ్ క్వార్టర్స్ లో చేసుకుంటున్నాం. కాబట్టి 4 నియోజకవర్గాల్లో 4 రోజులు మనం జిల్లా తరపున అందరు అధికారులు అందరితో కలిపి, ప్రజాప్రతినిధులు అందరూ కలిపి, మీరందరూ కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం నాకు చాలా 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 సంతోషంగా ఉందని